హలో గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గైస్, చాలా లేట్ అయిపోతుంది యూట్యూబ్ కి. చాలా అంటే చాలా ఏమంటారు దాన్ని, నేను మొత్తం లాగ్ చేసి దేనికంటే జర నాకేమో షూటింగ్ ఉంటున్నాయి రాబోయే. ఇగో నాకేమో షూటింగ్లు ఉంటున్నాయి అన్న, ఆయనకి ఎగ్జామ్లు, నాకేమో పని, పైసలు కావాలిగా అన్న. ఇక హాలిడేస్ లో ఏమున్నా ధమాకా. సో గాయస్, మేము ఒక మంచి కంటెంట్ అనుకున్నాం. నాకు జల్దీ ఇన్స్టాగ్రామ్ లో 30K వేసేసేయండి. ఏమైంది? వీడియో చేస్తున్నాం, చేతులే పట్టేస్తుండు. మీ అన్ననే కదా? అరే అన్న అయితే మళ్ళీ ఇంటికాడున్నా ఫోన్ చేసి ఇంట్లో వండుకున్నావు కదా, ఏమైంది? ఇంటి కాడికి రా అని చెప్పి ఇష్టం వచ్చిన చేతులే పడుతుండు. ఇప్పుడు ఆడు మెకానిక్ షాప్ కాడు ఉన్నాడు. ఏమన్నావు అని? అరే ఇష్టం వచ్చిన చేతులే పడుతుండాలి బాబు ఒకటి కొద్ది. దేనికి రా నాయన, మీకేమైంది? వీడియో చేస్తుంటే నీదొకటి. అరే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. ఫోన్ చేయ నాకు, ఫోన్ పడుతున్నాడు బాడు. ఏమన్నావు? నువ్వేమన్నావు? అరే నేను ఇక్కడ వండుకున్నా కదా, వండుకుంటే ఆయన కొట్టిరంట ఇంట్లో. కొడితే నేను ఎందుకు కొట్టిర్రా నాయన? అర్థమైతే రమ్మన్నా మా ఇంట్లో వండుకోమన్నా. అదే అర్థమైతే ఇష్టం వచ్చిన చేతులు ఫోన్ చేయడు. ఆగిరా టిల్లు కలిపి, ఫోన్ కలిపి. హలో రోహిత్, ఏమైందిరా? ఏడున్నావు? అరే వచ్చిండ్రా అంటే ఎందుకు కొడుతున్నావు? నేనేం వచ్చాను, వండుకోమని చెప్పలే మా ఇంట్లో. అరే వచ్చిండ్రా నాయన, మా షాప్ లోనే ఉన్నాడు. ఏమైంది మీకు? లొల్లు ఏమైంది? దా షాప్ కాడికి రా. మీదేంద్రా బాయ్? ఏమన్నాడు? అరే ఇడ వండుకున్నందుకు అల్వా చేతులు పడుతుంది, ఇడ వండుకుంటున్నా అని చెప్పి. ఏమైంది? చేయందుకు లేబడుతున్నావు? వాడు 3 రోజులకి ఇంటుంటలే. పెద్దోడా చిన్నోడా? నాకు చేతులు తూకుంటా అనుకుంటున్నావా? ఏమైందిరా? వచ్చి చక్క చేయలేదు. 3 రోజులకి వెళ్ళి ఇన్ని ఉన్నాడు. మొన్న మ్యాచ్ రోజు కూడా చాలా మాట్లాడుతున్నాయి. ఏమైంది అంతగానం? ఏమైంది? 3 రోజులకి ఇంటికి వస్తే అదల్బా మమ్మీ ఏడుస్తుంది అల్బా. ఇంట్లో మా ఇంట్లో వండుకొని మా ఇంట్లో వండుకుంటే నీకు అంతగానం ఏమైంది? చెప్పి వండుకోవాలబ్బా, చెప్పగా చేయకూడదు. ఫోన్ చేసి ఎట్లా రాబే? చెప్పి వాళ్ళు పోయేటప్పుడు ఫోన్ చేసినా అంటే మేము వీడియో చేసుకుంటుంటే. సారీ అల్బా, రాను ఇంకోసారి, వెళ్ళిపోతున్నా. కాదు, గెలికి ఇంకోసారి రాను, వెళ్ళిపోతే. అరే ఏందల్బా, మళ్ళా ఇంట్లో ఉంటారు కదా అల్బా. ఇంటికాడ పడతారు అల్బా, మళ్ళా మమ్మీ పడతారు జవాబిస్తుండు. అవుతుంది మీ ఇంటికాడ, మా ఇంట్లోనే వండుకుంటుండు కదరా. అరే అల్బా ఇప్పుడు వచ్చిండు. నేనేమన్నా ఇన్ని రోజులు రెడీ పోయినావు అన్నా. ఇన్ని రోజులు రెడీ పోయినా అంటే ఏడికన్నా పోతా, నీకు ఎందుకు రాబే అంటే ఒవ్వని కన్నా కోపం వస్తుంది. తెలియదా? ఏడుండో ఇట్లా అంటున్నావు, కరెక్టే. ఏడుండో నీకు తెలియదా? ఏడికి పోయినావని అడుగుతామా బాబు? అర్థమవుతుందా? అవసరం లేదు. చూడాలి. అరే టిల్లు, నువ్వు రాకరాబే అన్నదమ్ముల వద్దడికి. అరే టిల్లు గాని పై గోకుర్రా బై, ఏమని ఉంటే కొట్లాడతారే. టిల్లు గాని పై గోకుర్రా బై, వదిలేసే. ఏమైంది? ప్రాబ్లం చేతులే పడుతున్నారు. చేతులే పడతారు. అరెతురే కొట్టే అవసరం ఏముందిరా? పోతే ఓరా బై, నేను వచ్చి మా ఇంట్లో వండుకోమని చెప్పినా. వీడుకొచ్చుడు, నువ్వు ఫోన్ చేసి ఏమరా ఫోన్లా ఉన్నాడా? అంత పీకుడు అని మాట్లాడుతున్నాయేమరా నాతో నీ ఫోన్ లా. చదువుకొనే వచ్చినారా బాబు? ఎగ్జామ్స్ ఉన్నాయని నీకు అంత కేర్ చేస్తలే, లేదంటే ఎప్పుడో పట్టుకుంటుండే. అర్థమవుతుందా? స్కూల్ ట్యూషన్ పోయేసి వచ్చే వరకు లేట్ అవుతుందని వదిలేస్తున్నా. ఏంద్రా పో అంటున్నా? నీదా దుకాణం మా బావాది కాదల్బా. ఇంట్లో అడిగినప్పుడు సమాధానం ఇవ్వాలి కదల్బా. నేను ఎడికన్నా పోతా, నీకు ఎందుకు రాబే అంటే వన్కన్నా కాలుతుందా కాలదా? నీకు కనిపించిందా? నువ్వు షాప్ లాగా రాగానే కనిపించిను. మళ్ళీ నా మొంగలు వచ్చి ఎట్లా గడ్డ పట్టుకుంటున్నావు? రాని వాడు ఇంట్లో కొట్టి ఉరికొస్తే ఏమన్నమాట అల్బా? అది అట్లా చేయట్లేదు. పెద్దోని బరాబర్ చేయలేపుతా. బరాబర్ ఎట్లా లేపుతారా? నువ్వు లేపుతా.
మీరు ఇంత లేరు కొట్లాటలు ఎందుకురా మీకు? అరే ఇష్టం ఉన్న చేతులు తూకునేది చేతులు ఏం లేపినాడు బా? ఇష్టం ఉన్న ఏం కొట్టిండు? దవడల పోండి గుద్దుతుండు. అరే నువ్వు గుద్దుడేంద్రా? గుద్దలే అల్బా, నేను ఓన్లీ ఇట్లా జస్ట్ డక్క కొట్టిన అంతే. అర్థమైతుందా? ఉన్నారా బాబు నువ్వు? మొన్న కూడా అరే అన్నావు కదరా, సండే రోజు గ్రౌండ్ పోయిన రోజు ఇంటికి వస్తా అన్నావు కదరా, మళ్ళీ ఏమైందా? ఏం లే అల్బా, వెనస్డే ఎన్ని రోజులు అవుతుంది సండే అయిపోయి? ఏమో రా ఇప్పుడు ఎందుకు 3 రోజులు. సాటర్డే రోజు రాత్రి వచ్చిన అల్లుపోవాలి సాటర్డే 3 రోజులు. నీ ప్రాబ్లం ఏంద్రా? మా ఇంటికి ప్రాబ్లం మీ ఇంటికి వస్తున్నందుకు అల్బా, నేను మీ ఇంటికి వచ్చి నేను కూడా అనుకుంటా అల్బా. ఇంకేంది మరి నీ అల్బా? మా అందరి మీ ఇల్లు మా ఇల్లు అనిల్ అల్బా చేతులు ఏవాటి అంటే నేను ఫస్ట్ అడిగిన అల్బా. ఏమని అడిగిన? వాడు నిఖిల వాడు కట్ల పామాలు వాడు ఏడుంటాడు తెలియదు అల్బా, ఇక్కడ మునుగుతాడు ఆడ తేలుతాడు. అరే దండం పెడతారా భయ్, లొల్లి పెట్టకరా భయ్. కనిపిస్తలే రంగు కనబడతాడు కట్ల పాము కనిపిస్తుంది, అదే మాట్లాడుతున్నాడు. ఇట్లా వాడు నిఖిలన్న కాడుంటా అంటాడు, రావులన్న తోటి బండి మీద పోతా అంటాడు, ఒకసారి షేరన్న తోటి పోతా అంటాడు. ఏడున్నాడో ఇన్ని రోజు రెడీ నేను అడిగినా. ఇప్పుడు నువ్వేమన్నావు? ఏ ఇల్లు అయినా మన ఇల్లే అన్నావు నొప్పి అవుతుందిరా. నేను ఏమన్నా అల్బా ఒక మాట మనసులో పెట్టుకుంటారా మా ఇంటికి వచ్చినందుకు? నేను ఎవరి ఇంటికి పోతే ఏం కాలే అంట, మా ఇంటికి రాగానే వచ్చి చేతుల్లో పడతాడంట. నీకు అంతగానం ఏంద్రా అని మీద? నీకేంద్రా ఇన్ మీద? ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు వాడు ఊరుకున్నా కొద్ది ఆడుగిడు అంటాం చూడాలి మళ్ళా. అరే నువ్వు వచ్చి చేతులు ఇవ్వటం కరెక్టా రా? అల్లు బావా పెద్దోని కాబట్టి బరాబర్ కొడతా. ఎట్లా పడితే అట్లా కొడతావా? కొట్టలే, ఇంట్లో కూడా చేయలేపలే. వాడు డక్క కొట్టి నాకు ఇంకా అందుకో ఊరికొచ్చిన నేను. డక్క కొడితే ఏమైంది? మాట్లాడాలి రా భయ్ ఆపుకొని. అల్బా డక్క కొట్టి ఊరికొచ్చిన బతికిపోయిన వాళ్ళు అంటే ఇంట్లోనే కొట్టిన అర్థమవుతుందా? వస్తాం ఆరా లొల్లి. అదే చూస్తున్నా. ఆగుర్రా అరే ఆగుర్రా, నేను కనిపిస్తలేను ఆరాబాయ్. చెప్పురా ఆగుర్రా మాట్లాడుకోరి. చెప్పు నువ్వు చెప్పు. ఏంది నా ఇష్టం అల్బా? ఇంతకైనా అన్న తమ్ములం కదా అల్బా, నా తమ్ముడే కదా. ఈడ పోయినా అడగాలి అడుగుతా, నువ్వే ఒక మాట చెప్పు. అవురాను దానికి చేయలేవాడు తోడని వింటాడా? ఏమైందా ఏమన్నాడు? అల్బా నేను ఫస్ట్ ఇంటికి వచ్చిండు అల్బా, ఇంతసేపు నేను ట్యూషన్ కి వెళ్ళి బ్యాగ్ ఆడబెట్టి నేనేమన్నా ఆడేమన్నా ధర ఫ్రీ ఫైర్ ఆడదామన్నా. ఫ్రీ ఫైర్ ఆడదామంటే ఆడలతో ఆడ అన్నాడు, ఆడ కాలిపోయింది. సరే గమ్ము నూకున్నా, ఏడిపోని తిరాబే మనోడే నా తమ్ముడే కదరా ఎంత అన్నా అని గమ్ము నూకున్నా. ఎవ్వనికన్నా కోపం వస్తుంది రాదా? నేను ఆడోళ్ళు అందరూ ఆగలిసి ఆడుతురా మీరు? అప్పుడు నేను ఎవ్వరితో ఆడతలే, నేను ఫోన్ తీసిన జోలకెళ్ళి నిన్న ఆడోడు అన్నాడా? నన్ను అంటున్నట్లా ఏ పోనీ తీరాబేనా ఎంత అన్నా, నా తమ్ముడే కదా లైట్ తీసుకున్నా. ఏమన్నా అరే నువ్వు ఎడికి పోయినావురా అన్న. నేను ఎడికన్నా పోతా నీకు ఎందుకు, నువ్వు అన్నా కడగానికి అంటే ఇవ్వనికన్నా కోపం వస్తుందా రాదా? చెప్పాలి రా బాయ్. నేనేమన్నా నేను చెప్తున్నా అల్బా మాట చెప్పాలి రా బాయ్. మాటిన అల్బా, నువ్వు మొత్తం ఆయనకే సపోర్ట్ చేస్తావేమో అల్బా, నేను బొమ్మడిది కాదా అల్బా. సరే చెప్పు. నా మాటనే ఇంటలే, మొత్తం ఆయనకే సపోర్ట్ చేసుకున్నావు 3 రోజులు. సరేనా నాయనా చెప్పు. నీకు నాకు అర్థమైంది, నువ్వు నా మీద పగ పెట్టుకున్నావు, మా ఇంటి పైన పగ పెట్టుకున్నావు అని చెప్పు. ఊకాల్బా మీ మీద నేను చెప్పు ఏమైందో. నేను ఎడికన్నా పోతా నా ఇష్టం అంటే ఏమన్నమాట అల్వా? నేను ఏమన్నా చేసా నీకు ఎందుకు, ఎడికన్నా పోతా నీకు ఎందుకు అని అంటుండు. అరే నువ్వు చాలా మాట్లాడుతున్నావురా, మంచిగా నేను తమ్ముడు అని మర్యాద ఇస్తున్నా, నువ్వు అన్నాను మర్యాద పెట్టుకో, మంచిగా ఉంటది అది వాల్యూ. లేదంటే నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఉంటా అంటుండు, నేను ఇతను మాట్లాడడం కూడా మాట్లాడన్నా. మజాక్ ఇగో ఇట్లా అంటుండు, ఇట్లా డక్క కొడుతుండు. పెద్ద క్రికెట్ వచ్చు, బౌలింగ్ వచ్చు అన్నట్టు షో ఎదురా నాయన. మాకు కూడా వచ్చు, మేము కూడా బాబు మేము కూడా కబడ్డీ ప్లేయర్లము, మాకు కూడా కబడ్డీలు వచ్చు, సర్టిఫికెట్లు ఉన్నాయి. దా ఒకసారి రైడ్ కి రా, వండబెట్టి చూపిస్తా. అర్థమవుతుందా? నాకు కూడా వచ్చు, మాకు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? పెద్ద నువ్వు ఒక్కొని నేను కూడా వచ్చి ఏదో ఇట్లా చేయి తిప్పేస్తే తోపు కాదు. అర్థమవుతుందా? కాళ్ళు లేప కాలు బట్టి గుంచె వెనకాల ఈ పంట రాసుకపోవాలి. అర్థమవుతుందా? నీ ప్రాబ్లం ఏంద్రా? నా ప్రాబ్లం ఏంటంటే ఆడే నా ప్రాబ్లం. ఇప్పుడు ఆడ రావద్దా మీ ఇంటికి? రావద్దు, అవసరం లేదు మాకు. ఆడు బట్టలు గిట్టలు ఇచ్చేస్తాం, మీరే ఉంచుకోరు. అరే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా నువ్వు? అయ్యా నిజం మాట్లాడుతున్నా, నేను ఎక్కువ మాట్లాడతలే. అరే మేమెందుకు పెట్టుకుంటాం రా? ఇది చూసినావారా మనుషులు ఎంత పెట్టుకొని వచ్చిండో? ఈయన మీద పగతో రాలేడు, నా మీద పగతో వచ్చిండు. ఏమరా టిల్లు, నీకు అర్థమైందా? ఆడు ఇప్పుడు ఈయన మీద పగతో వచ్చింది అనుకో, ఈయనతో నానాలా ఆడు ఏమంటుంది చూసినా, బట్టలు గిట్టలు ఇచ్చేస్తా మీరే పెట్టుకోరంట. నేను ఎవరిని రమ్మనిలే.
తెలుస్తుంది ఏం తెలుస్తుంది నువ్వు ఆగు ఆన్ పై పోతే అసలు మంచి ఉండదు. మా తమ్ముడు ఆడు, మీ తమ్ముడు ఈడైతే ఆడిపి మా తమ్ముడు, మీ అన్నదమ్ములు అయితే మేమే అన్నదమ్ములే గానీ ఇక్కడ ఆపిటెట్టు ఇక్కడ నాకు అర్థమైంది. నువ్వు మొత్తం మనసులో పెట్టుకున్నావు. రావుల వాడు వచ్చిండ్రా అఖిల్, రావుల వాడు వచ్చిండు. నేనేం రమ్మని లేరా భయ్, కుళ్ళ చెప్తున్నా. నేను చెప్పండి నిన్న నా రమ్మని చెప్తున్నా. వచ్చిరనుకో రిటర్న్ పంపించే మంచి నేను కాదు అంటే పెట్టుకుంటారా భయ్. దానికి నువ్వు పెట్టుకో, బట్టలు ఇచ్చి పంపిస్తాం. ఓవన్ మీద మాట్లాడుతున్నావు. నేను మోతబార్ ఏం మాట్లాడినా? మేమెందుకు పెట్టుకుంటాం రా? అల్బా మళ్ళీ నీ దగ్గర వచ్చి మాట్లాడతా నువ్వు కూడా అనుకేసా. అరే ఆగరా టిల్లు. అవునా? సరే అన్న. సరే బ్రేక్ డాన్స్ మధ్యలో రాకు. మీరు ఆయన ఏమనుకుర్రా? మేము మంచి వచ్చి మీరే చెడగొట్టరు. మీ ఇద్దరు నేను పిలిచిన 60 రమ్మని. అల్బా అవసరం లేదు అల్బా, ఇప్పటి నుంచి వాడోడో నేను అట్లనే ఉండమని చెప్పు. అర్థమవుతుంది అల్బా? అట్లనే ఉండమను. వాళ్ళ ఎవరిని చూసుకొని ఎగురుతుండో నాకు సమజ్ అవుతలే. ఎవరిని నువ్వు కొట్టినా ఫస్ట్ నాకే ఫోన్ వస్తుంది, నేనే రావాలడు. ఎవ్వరు రాడు. అరే బాబు నన్ను మొత్తం తీస్తున్నావు నువ్వు. నేను మాట్లాడితే అరే బాబు ఎప్పుడైనా నీ మీద చేయబడ్డా ఫస్ట్ ఫోన్ నాకే వస్తుంది. అర్థమవుతుందా? పోరా నువ్వు అంటున్నావు, రేపటి దినం దా నా అన్నాలా అట్లా రప్పించుకుంటా. అది కూడా చూసుకోమాలా. అరే ఈడైతే పగతో మాట్లాడుతున్నా. మాది మేము వీడియోలు చేసుకుంటాం. నేను రమ్మని పిలవాలి, ఉండమని పిలవాలి, పండుమని చెప్పలే మా ఇంట్లో. అరే టిల్లు నువ్వు వచ్చి ఉండవా మా ఇంట్లో? మనం తినమా, ఉండమా, మంచిగా ఉండమా? ఈయన ఎవడు రమ్మన్నాడు, ఈడ వచ్చి ఎవడు కొట్టమన్నాడు, ఎవడరా మిమ్మల్ని వచ్చి ఈడ కొట్లాడమని చెప్పింది? మీరు కొట్టుకెళ్ళి ఎవరు వచ్చి షాప్ లో ఎందుకు రాబోయే షో చేస్తున్నారు? మళ్ళా నేను మన మీ జోలికి వచ్చిందా? అరే ఇంటికి ఒక మాట చెప్పాలారా, నువ్వు రాకు మా ఇంటికి. అరే రాహుల్ గారికి బి చెప్పు. నీ వల్ల నన్ను రావద్దంటున్నావు. నువ్వేం రాగొట్టేది? నాయనా నీకు పెద్ద చిన్న మర్యాద మళ్ళీ ఏం చేయాలా? ఆకురా అంటే మీరెందుకు కొట్టుకొస్తుర్రా? అరే అల్బా ఆయన వల్ల నన్నేంది అల్బా రావద్దనుడు? నేనేం చెప్తున్నా, ఎవరు రాకురి మా ఇంటికి. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండుర్రి. అర్థమవుతుందా? ఈ లొల్లి పంచాయతీలు ఏముండయి. నాకు మర్యాద ఉంది కాబట్టి నీతో ఇప్పుడు నీతో దెబ్బలు తిని కూడా నేను నీతో మాట్లాడుతున్నా. ఏం కొట్టినా నేను అంతగా? అల్బావా నువ్వు నన్ను కొట్టు, నన్ను చంపై నేను వాడతా. అల్బా నువ్వు బావా నాకు మర్యాదనే లేదు. వచ్చి దాని చేయలేవాడుతుండు, మళ్ళీ పత్తితో మాటలు మాట్లాడుతుండు. ఇంకేనా మర్యాద రా బాయ్? అల్బా వాడు చేయలేప్పుడు కరెక్ట్ అల్బా. మళ్ళీ నాకన్నా చిన్నోడు, వానికి ఇంకా సపోర్ట్ చేస్తున్నావు కదా అల్బా. మంచిగా అల్బా, థ్యాంక్ యూ అల్బా. మంచి కొనబడ్డం చెప్పి థ్యాంక్ యూ అన్నా. అట్లారా బాయ్ ఏమని ఉంటే ఆడోళ్ళ కుడికిపోతాడు. ఏం రా దండం అనుకోవా అల్లు బావా అంటే అట్లారా బాయ్ ఏమని ఉంటే మాట్లాడు, క్లియర్ చేసుకొని మీ తమ్ముని తీసుకొని వెళ్ళిపో. నేనేమన్నా అని రమ్మన్నా మాట్లాడతాడు అల్బా. ఒక మాట చెప్పు, మంచిగా అడిగితే మంచిగా చెప్పాలి అల్బా. ఎవడైనా నేను ఏడికైనా పోతా, నీకెందుకు ఎందుకు గెలుకుడు? పెద్ద చిన్న మర్యాద నేర్చుకొని ఫస్ట్ మాట్లాడు. ఫస్ట్ మంచిగా మాట్లాడవచ్చు. అరే బాబు, అరే ఇగో అఖిల్ అన్న, రాహుల్ అన్న, నిఖిల్ అన్న ఎంత సదాంచిన మర్యాద ఇచ్చి మాట్లాడతా. ఎప్పుడు చేయలేపాలే నీ లెక్క. అర్థమవుతుందా? అడుగు, ఆయన ఉన్నాడుగా అన్నే. ఎన్ని వేసుకున్నా ఎన్ని వేసినా చేయలేపాలే. నీ అంత మర్యాద లేనోని. మంచిదిరా నాయన, మంచి గుణపడడం చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ ఆపరా నాయన. వచ్చింది లేదు పోయింది లేదురా నాయన. అలు బావా నీడొచ్చి నీడు కొట్టు మీకు ఎవడు రమ్మన్నా దుకాణంలోకి. లేక ఇంక టైం దొరికింది, నాకు టైం దొరికింది, ఒక వీడియో చేస్తున్నాం. నీడొచ్చి కొట్టుకొచ్చి నువ్వు అల్లు బాగా గుణపాఠం అంటావు. నువ్వు ఏందిరా నాకు ఇది? మంచి మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద ఇంటికి తీసుకో చెప్పుకో మీ తమ్ముడు. పెద్దవాన్ వచ్చి నీ కాడ వచ్చి మాట్లాడుతున్నా. నేను పెద్దవాన్ వచ్చినప్పుడు చేతులు లేవాటో ఇట్లా చేయలేపింది కదా. నేను చేయలేవాడితే ఎట్లుంటది? మీ తమ్ముని తీసుకొని పో. ఏయ్ మీ అన్నంతో పో, మాట్లాడుకోరు, ఏమైనా చేసుకోరు. మా వీడియోలు ఖరాబ్ చేయకూరు. వచ్చి రమ్మని చెప్పలే. అర్థమవుతుందా? ఇటు లోపల మనసులో ఏదేదో పెట్టుకొని మాట్లాడుతుండేడు. మీరే పెట్టుకోర్రి, మీ ఇంట్లోనే పెట్టుకోరు, బట్టలు తెచ్చిస్తా. మాకు అంతమంది జాలి అంత లేదురా నాయన. మొత్తం వీడు పెద్ద మనిషిలాగా మాట్లాడతారు. అఖిలీడు మొత్తం తిరిగి ఏమైందో ఆయనకి కానీ పెద్ద 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 ఏమంటారు పంచాయతీలలో సర్పంచులు మాట్లాడినాడు. మాట్లాడతాడు వీడు. ఉండవునైనా వీళ్ళు పెట్టుకోర్రి,
బట్టలు ఇచ్చి పంపి ఓడియమన్నారా బట్టలు నిన్ను అన్నం పెట్టరు మా ఇంట్లో రా భయ్ పోయి మాట్లాడుకోరి మీరు ఏమైనా వేసుకోరి మాట్లాడతాం వాళ్ళు బాగా అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారే మొన్న కూడా సరే నేను చూస్తుంటే మాకు కోపం వస్తుందిరా కానీ ఆపుకుంటున్నారా బాగున్నాడని ఆపుతున్నారా లేదంటే ఈ పాటికి పచ్చకాడి కొట్టి అల్వా ఒకటే పచ్చకాడు కొట్టిన అల్వా ఇంట్లో డక్క కొట్టుకొచ్చిండు అల్వా కింద పడ్డ డక్క ఎట్లా చేయలేపుతారు అల్వా అల్వా ఇష్టం వచ్చిన చేతుల్లే పడుతుంది మళ్ళా ఏం చేతులు వచ్చిన గుంజి పైరు కొట్టి ఏం సక్క డక్కలు ఇక్కడ కొట్టొద్దు పెద్దోళ్ళకి అర్థమవుతుందా మర్యాద నేర్చుకో ఫస్ట్ అర్థమవుతుందా అరే బాబు మరే పెద్దాడి కొడుకో అట్లా అనొద్దు పెద్దాడి కొడుకు మన ఇంటోలే వాళ్ళు ఎంత సతాంచినా ఎంత వేసుకున్నా అరే తురే అన్న నేను మంచి మర్యాద ఇచ్చి మాట్లాడుతా అన్న ఇట్లా సతాంచకు వాళ్ళని కూడా సతాంచ అవసరం అయితే చెయ్యి ఎప్పుడు లేపలే అడుగున్నాడు అన్న చేయపడం లేపింది అన్న మళ్ళా ఏమ్రా ఇంత మర్యాద నేర్పించుకోరా మీ తమ్ముడానికి మర్యాద వచ్చి మీ ఇంట్లోనే పెట్టుకో మీ ఇంట్లోనే ఏమన్నా పెట్టుకో బట్టలు తెచ్చి ఇచ్చేస్తా అని దండం నైనా నీ పర్ఫార్మెన్స్ అని కాడరా బాయ్ ఇంత లేడు 10th క్లాస్ ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుండ్రా బాయుడు అంకుల్ అని మాటలు అరే ఏం రా బాయ్ ఇవే తగ్గించుకో ఇవే అంకుల్ గానే కనిపిస్తానా ఆమె నీకు అంకుల్ గానే నేను నీకు అంకుల్ గాని నేను అంకుల్ గాని రా నువ్వేంటి అంకుల్ వాళ్ళ తమ్ముడు ఏమైతాడు చిన్న అంకుల్ చిన్న అరే నువ్వు వాదియకరా నాయన నువ్వు వస్తున్నావా వస్తలేవా ఒకటే మాట నువ్వు ఫస్ట్ అరే తురే కొట్టకు మంచిగా మాట్లాడమనాలి బా ఇది ఏందల్బా కొట్టుడేంది మాట్లాడరా బాయ్ నువ్వు ఇట్లా ఏందో వస్తావా రావా ఏకి రానంటున్నా నేను పోతున్నా వాడిని ఏం చేస్తావు నీ ఇష్టం. ఎందుకు వచ్చినవురా వాడు నా మీద డక్క కొట్టిండు నేను ఆడ కింద పడ్డా దానికి కోపం వచ్చింది ఎట్టు సమాచారం నేను ఆపుకోలేక వినాలి బా డక్క కొట్టంగానే ఎవ్వనికైనా కోపం వస్తారా తమ్ముడు అంటున్నావు అంత ప్రేమ అంటున్నావు ఒక డక్క కొడితే ఇంటికి వచ్చి మాట్లాడుకోలేవు ఆరా నాయనా ఎందుకు మాట్లాడుకుంటారా ఒక మాట చెప్పు ఎట్లా చేయలేపుతున్నాడు చెయ్యవాళ్ళు లేపింది ఫస్ట్ నేను లేపినా నువ్వు చేయలేవట్టుడు చేయిందల్బా చేయలేపుడు రూపాయితే నువ్వేమ్రా ఓ కూడా చేతులు ఎందుకు ఎంతున్నారా మీరు చేతులు ఎందుకు లేపుకుంటారా ఎట్లా లేపుతావు బా పెద్దోని మీకు చెయ్యాలి చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పు కరెక్టే రా నువ్వు ఎట్లా లేపుతావు రా చెయ్యి కాదల్బా ఇష్టపడ్డ చేతుల్లో పడితే చేయలేవడకపోతే అరే పెద్దోడు రాడు ఎంత పెద్దోడన్నా మర్యాద ఇచ్చే కాదు నువ్వే మాట్లాడారా ప్రతిదానికి చేతులు లేపితే ఇట్లనే రివర్స్ అయిపోతారు కాదల్ బా ఫస్ట్ ఎవరు లేపిండు వాడు లేపిండనే నేను ఈడదాకా నాకేం తెలుసు అరే నేను ఏమన్నా ఫస్ట్ ఏమన్నాడు ఫ్రీ ఫైర్ ఆడదామంటే ఒక మాట అన్నాడు అది ముందు చెప్పినా ఆడోళ్ళతో ఆడా అన్నాడు ఆ మాట అన్నాడు నాకు కాలిపోయింది మళ్ళీ ఏమన్నా ఏడికి పోయినావు రా ఇన్ని రోజులు అంటే ఏడికన్నా పోతా నీకెందుకు నీకేం అవసరం చెప్పొచ్చు కదరా ఇడికి పోయినా ఇడ వచ్చిన ఇడు ఉన్నా అని మనం ఇంటికాడ కాదు నేను ఏడికన్నా పోతా నీకేం అవసరం నువ్వుకేసి ఏమన్నట్టు అది నువ్వుకేసి రబరబరబా చెప్పులు వేసుకొని ఊరాబే మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు మీ ఇంట్లో వాళ్ళతో ఏమైతుంది డాడీ తోటి ఏమో మమ్మీ ఏడుస్తుంది పాపం ఎక్కిలు పట్టుకుంటా అరే మమ్మీ ఏడుస్తుందని వచ్చి నీడి దాకా అర్థమవుతుందా అరే నీకు మమ్మీ డాడీ కూడా లెక్కలేరురా నీకు నీ అంత బేకారుగా నీడ చూడలే నేను ఆ కోహ్లీ కావాల కోహ్లీ ఆ కోహ్లీ పెడుతుంది నీకు అన్నం క్రికెట్ కోహ్లీ అంటా అంటే పోనీ రాబాయ్ కోహ్లీ ఎందుకు పెడతాడు అన్నం అవే తీసుకో మీ తమ్ముడని తీసుకో ఏందో మాట్లాడుకోపో ఆ కేంద్రం నాయన వీడియో చేసుకునే వాళ్ళకి వచ్చి పుల్లబెట్టి రాబాయ్ ఓరే మీ అన్నంతో నువ్వు మీరు ఏమన్నా వారి ఏమన్నా వేసుకోరా అని తీసుకొని పో మాట్లాడుకో అంటే విలువలేదురా నీకు అసలు నీ వల్ల అయితే చాలా అయిపోయింది రాబాయ్ తెలుసు అమ్మాయి రాగుర్రా నీ వల్ల అల్బాన్ విడిపాలు వస్తుంది రాబాయ్ అరే విడిపోరా బాబు విడిపో అరే నువ్వు కొట్టి వచ్చినావు కాబట్టి ఇటు దాకా అర్థమవుతుందా ఏడికి పోయేది ఇంటి పక్కన బండి ఆడుకొని వచ్చినా బండి ఆడుకోను సైకిల్ ఆడుకో నాకెందుకు ఇట్లా మాట్లాడుతూ అనుకున్నా కోపం రాదా సైకిల్ ఆడుకోంట సైకిల్ నీ ప్రాబ్లం న్యాయం ఉందిరా మళ్ళీ అమ్మాయి లెక్క వేయకుండా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు వచ్చి చేతుల్లో పట్టుకుంటా చేతులు నీ వల్ల నన్ను దూరం పెడుతుండ్రా బాయ్ నువ్వు అరే నిన్ను దూరం పెట్టాలనే ఇటు దాకా వచ్చినా నేను అర్థమవుతుందా అర్థమవుతుంది మనసులో పెట్టుకొని చెయ్యంరా నేను మనసులోనే పెట్టుకుంటా ఇంకేనన్నా పెట్టుకుంటా నీకేమైనా ప్రాబ్లమా మనసులో పెట్టాలా తెచ్చి ఇస్తా కొంచెం ఇవి పెట్టుకుంటా మస్తు ఉంది మనసులో జాగా పెట్టుకుంటా అవసరమైతే ఆపేసారా వీడియో ఆపేసే